ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఆగస్టు 28వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి అననుకూలంగా ఉండేటటువంటి గ్రహాలేవో, ఆ గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన ప్రవర్తనని మనం దృష్టిలో పెట్టుకుని నడవాలో, కేవలం దానాలను ఇచ్చేసి ప్రవర్తన సరిలేని విధంగా ఉండడం ఏమాత్రం సరికాదు. కాబట్టి వామన పురాణం, విష్ణు పురాణం, స్కాంద పురాణం తెలియజేసినటువంటి ప్రకారంగా ఏ విధమైన ప్రవర్తన ద్వారా ఆ గ్రహాల అనుకూలత కోసం ప్రయత్నించాలో ఆ విశేషాలని, దాంతోపాటు నిత్య జీవితంలో అనుసరించాల్సిన వాస్తు విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 30వ తేదీ మాసశివరాత్రి, 1వ తేదీ పోలాల అమావాస్య, 3వ తేదీ కల్కి జయంతి. ఈరోజు ఆదివారం. జయావహం జపే నిత్యమక్షయ్యం పరమం శివం. ఏ పనైనా శుభంగా సుఖంగా జరగాలంటే, సత్ఫలితాన్ని ఇయ్యాలి అంటే జయాన్ని ఇయ్యగలిగిన శక్తిమంతుడైన ఆ ప్రత్యక్ష భగవానుడు సూర్యునికి నమస్కరించాలి. అలాంటి సూర్యశక్తి సంపూర్ణంగా నిండిన ఈ ఆదిత్యవారం నాడు, ఆదివారం నాడు ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ సర్వశుభాలు, సుఖాలు, జయాలు కలగాలని మనఃపూర్వకంగా ఆ సూర్యుడిని ప్రార్థిద్దాం. प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरतमारूढं प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి సంతాన ప్రాప్తి ఉంటుంది. తమకి సంతానం కలిగి ఉన్నట్లయితే తప్పక మనుమలు లేదా మునిమనుమలు కలిగే అవకాశానికి సంబంధించిన సూచనలు, వార్తలు తప్పక వినగలుగుతారు. భరణీ నక్షత్ర జాతకులు భూమిని కానీ, అలాగే గృహాన్ని కానీ, గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులని కానీ తక్కువ వ్యయంతో చేసుకోగలిగిన అవకాశాన్ని పొందుతారు. ఈ వారంలో దానికోసం ప్రయత్నించడం అవసరం. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరోగ్యం తప్పక కుదుటపడుతుంది. అనారోగ్య బాధ ఏమాత్రమూ లేదనేటటువంటి సంతోషంతో ఈ వారం గడపగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. గురు గ్రహానికి సంబంధించిన ప్రవర్తన విషయంలో ఇతరులకి ఏమాత్రమూ చెడు జరగనే కూడదనే ఆలోచనతో మనం ఉంటే గురుగ్రహం తప్పక అనుకూలించి తీరుతాడు. ముఖ్యంగా ఈ రాశివారు ఇంటి విషయాన్ని ఎవరి వద్ద బహిరంగంగా చర్చించకపోవడం చేయాలి ఈ వారంలో. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అనారోగ్య బాధ ఏమాత్రమూ లేకుండా ఉంటుంది. ఒకప్పుడు వచ్చినటువంటి అనారోగ్యం తిరగబెడుతుందేమో అనే భయం పూర్తిగా తొలగిపోతుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి బంధు సహకారం మాత్రమే కాకుండా వ్యాపారంలో ఆర్జన కూడా చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఉద్యోగ ప్రాప్తి కూడా అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులకి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులు లేదా ఆప్తులు, శ్రేయోభిలాషులు అయినటువంటి దగ్గరి వారికి ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. ధైర్యంగా, మానసికంగా సుఖంగాను ఉండగలుగుతారు.
ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం ఎవరిని నొప్పించకుండా ఉండేలా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిరుత్సాహంగా ఉండనేకూడదు, నిరుత్సాహవంతుల్ని చేరనీయకూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు ఆచితూచి వ్యవహారాన్ని చేయాలి. పై అధికారులతో ఏదైనా వాద వివాదాలు కానీ వచ్చినట్లయితే తల వంచుకుని వెళ్ళిపోవాలి తప్ప పట్టుదలతో ప్రతిఘటించడం ఏమాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్య ఏదైనా తలచూపినట్లయితే పడచూపినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి తప్ప తేలికగా వెళ్ళిపోతోంది కదా అని మాత్రం నిర్లక్ష్యం చేయడం ఈ వారానికి సరికాదు. పునర్వసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి కుటుంబ వాద వివాదాలు ఏవైనా ఉన్నా లేక ఆస్తికి సంబంధించిన వ్యవహారాలున్నా తాత్కాలికంగా వాటి విషయంలో ఉదాసీనతని ప్రదర్శించాలి తప్ప గట్టి పట్టుదలని మాత్రం పట్టడం ఈ వారానికి సరికాదు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు. కేతుగ్రహ అనుకూలత కోసం వ్యతిరేకమైనటువంటి ఆలోచనల్ని, అననుకూలమైనటువంటి ఆలోచనల్ని పూర్తిగా మానుకోవాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్య విషయంలో తప్పక శ్రద్ధని వహించి తీరాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులు విందు లేదా వినోదయాత్రల్లో పాల్గొనే అవకాశం ఉంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది, శారీరకంగా కూడా సుఖంగా గడపగలుగుతారు, ఆనందంగా తిరగగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులు ఈ పని ఆ పని ఏదో ఒక పనిని చేయాలని అనుకుంటూనే ఈ వారమంతా కాలక్షేపంతో ముగించి వేస్తారు. సంపూర్ణంగా ఏ పనిని నిర్వహించలేకపోవచ్చు, కానీ చేసినటువంటి పనిని మాత్రం స్పష్టంగానూ అవగాహనతోనూ చేయగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు కుటుంబానికి సంబంధించిన ఇతరమైనటువంటి మిత్రులకి సంబంధించిన వ్యవహారాలని చక్కబెడుతూ తమకంటూ ఏ విధమైన సమయము లేకుండా ఒత్తిడితో గడుపుతారు ఈ వారం. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రాహువు, కేతువు. రాహుగ్రహ అనుకూలత కోసం ఎదుటివారి ఇబ్బంది కానీ తమకి తెలిస్తే ముందుగా సూచనగా చెప్పడం చాలా మంచిది. అలాగే కేతుగ్రహ అనుకూలత కోసం ఇతరుల మనసుని కావాలని గాయపరచడం లేదా గాయపరిచే విధానంగా తానే మాట్లాడడం సరికాదు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమని గురించిన గొప్పల్ని తాము చెప్పుకోవడం పూర్తిగా మానేయాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు తమకి ఆర్థికమైనటువంటి రుణం తీరినటువంటి కారణంగా ఆనందంతో దగ్గర పుణ్యక్షేత్రాలని కానీ పుణ్య నదీ స్నానాన్ని కానీ చేసి మానసికంగా కొంత దృఢపడగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి న్యాయస్థానంలోని అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించిన ఆలోచనని గట్టిగా చేసుకుని ప్రముఖులని కలిసి మొత్తానికి ఆ వ్యవహారం నుండి బయటపడాలనే గట్టి ప్రయత్నాన్ని చేస్తారు. దాదాపు విజయాన్ని చేకూర్చుకుంటారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కుటుంబానికి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ లేదా భార్య భర్తల మధ్య ఉండే మనస్పర్ధలని కానీ తొలగించుకోవాలనేటటువంటి గట్టి నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించిన ప్రయత్నాలని చేస్తారు. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని, గురువు. శనిగ్రహ అనుకూలత కోసం చేసిన తప్పుని నిర్భయంగా అందరి ముందు అంగీకరించడం ఉత్తమం. గురుగ్రహ అనుకూలత కోసం కష్టంలో తనకి దైవం అండగా ఉంటాడనేటటువంటి ధైర్యంతో ఉండడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎదుటివారి మాటని ఏమాత్రం కొట్టిపారేయకుండా పూర్తిగా వినగలగడాన్ని నేర్చుకోవాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఇతరులకి సంబంధించిన పనుల్ని మాత్రమే చేస్తూ తమ పని విషయంలో కాస్త నిర్లక్ష్యాన్ని చూపిస్తూ మొత్తానికి
ఈ వారంలో తమ జీవితానికి సంబంధించిన తమకి సంబంధించిన కార్యక్రమాల్ని ఏమాత్రమూ చక్కబెట్టుకోలేకపోవచ్చు. హస్త నక్షత్ర జాతకులు పోటీ పరీక్షలకి సిద్ధపడి, భార్య కానీ భర్త కానీ లేదా ఇరువురు కానీ పోటీ పరీక్షలకు సిద్ధపడి విజయాన్ని సాధించే దిశగా తప్పక వెళ్ళగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు ధైర్యంతో ఉద్యోగాన్ని చేయగలుగుతారు. ఏ విధమైనటువంటి భయాన్ని పొందరు. తమ మీద వచ్చినటువంటి అపనిందని ధైర్యంగా తొలగించుకోగలుగుతారు. ప్రమాణాలు సాక్ష్యాలతో సహా నిరూపించుకుని అపనిందల్ని గట్టిగా తొలగించుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ఆ కారణంగా తిలదానాన్ని ఉత్తములైనటువంటి వారికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ పని మీద శ్రద్ధతో మాత్రమే తాముండాలి తప్ప అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు పరీక్షకి విపరీతమైనటువంటి శ్రద్ధతోనూ ఇష్టంతోనూ చదివినప్పటికీ కూడా అనుకున్నంత ఫలితాన్ని సాధించలేకపోవచ్చు. స్వాతి నక్షత్ర జాతకులు ఒక నిర్ణయాన్ని చేయలేనటువంటి కారణంగా ఏం చెయ్యాలో తెలియనటువంటి డోలాయమాన పరిస్థితిలోనే ఉండి అలా ఏ పనిని కూడా పూర్తి చేయలేక అలాగే నిదానంగా స్తబ్దతతోనే ఉండిపోవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులు అభియోగానికి సంబంధించినటువంటి విశేషాలని సేకరిస్తూ సమీకరిస్తూ మొత్తానికి స్తబ్దతతోనే ఉంటారు తప్ప ఈ వారంలో చేయగలిగిందంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండకపోవచ్చు. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం వారంలో ఎక్కువ రోజులు నీలిరంగు వస్త్రాలు లేదా నలుపు రంగు వస్త్రాలని ధరించి తాను శని దోషంతో బాధపడుతున్నారనే విషయాన్ని గమనించుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలని తగ్గించుకుని ఆలోచనని పెంచుకోవాలి తప్ప పట్టుదలతోనే వ్యవహరించుకోవాలని అనుకోకూడదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. తప్పక మంచి ఉద్యోగమే తమకి లభించి తీరుతుంది. అనుకున్నటువంటి ప్రదేశంలోనే ఉద్యోగ స్థలం కూడా ఏర్పడడం విశేషం. అనురాధ నక్షత్ర జాతకులకి రావాల్సినటువంటి సొమ్ము తప్పక చేతికి వస్తుంది. వచ్చినటువంటిది సకాలంలోనూ సరైనటువంటి సందర్భంలోనూ వచ్చిన కారణంగాను అనుకున్నంత మొత్తంలో వచ్చినటువంటి కారణంగాను ఆనందం తమ సొంతం అవుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పు అనుకూలంగా ఉంటుంది. తాము అనుకున్న దానికి మించి కూడా ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం కలిగేలాగా తీర్పు లభించడం మరింత ఆనందదాయకం అవుతుంది. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని స్తోత్రాన్ని రోజు 19 మార్లు పఠించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ ధర్మమే తమని కాపాడుతుంది అనేటటువంటి ధైర్యంతో వ్యవహరించాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు తమ శ్రమ మీద తాము సంపాదించుకున్నటువంటి ఉద్యోగాన్ని అతి శ్రద్ధతో నిర్వహించుకోవాలి తప్ప మరో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయడం లేదా చేస్తున్నటువంటి ఉద్యోగం మీద నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తమ మీద న్యాయస్థానంలో ఉన్నటువంటి అభియోగం గురించి కానీ లేదా తాము ఎవరి విషయంలో న్యాయస్థానానికి వెళ్ళి ఉన్నట్లయితే తేలికగా ఆ విషయాన్ని ఉదాసీనంగా తీసుకోకుండా దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని వహించి ఉండడం ఎంతైనా అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమ కుటుంబానికి అలాగే భార్య భర్తల మధ్య ఉండే చిన్న చిన్న ఘర్షణలకి సరైనటువంటి ఆలోచనని చేసి ఆ విషయాన్ని పరిష్కరించుకోవడం సరైనది తప్ప ఆ విషయాన్ని తేలికగా తీసుకోవడం ఏమాత్రం సరైన పని కాదు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ధను రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు గురువు, శని. గురు గ్రహ అనుకూలత కోసం మంచి జరుగుతుందనేటటువంటి ధైర్యంతో ఉండి మంచి ఆలోచనలనే చెయ్యాలి. శని గ్రహ అనుకూలత కోసం ఉచితంగా ఎవరి నుండి దేన్ని తీసుకోకూడదు, ఆశించకూడదు కూడా. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం జీవితాన్ని తేలికగా తీసుకోకుండా శ్రద్ధ పట్టి వహించి తీరాలి.
ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం అయితే బాగుంటుంది, కానీ మానసికంగా మాత్రం సరైనటువంటి స్థితి ఉండకపోవచ్చు. అది భార్యాభర్తల మధ్య సంఘర్షణ కావచ్చు, లేదా సంతానానికి సంబంధించినటువంటి విద్య ఆరోగ్యం గురించి కావచ్చు. కొద్దిగా దాని గురించిన దృష్టి పెట్టడం అవసరం. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారం కంటే కూడా ప్రయాణాల మీదనే దృష్టి సారిస్తూ దూర ప్రయాణాలని చేస్తూ వ్యాపారం పట్ల కొద్ది అశ్రద్ధతో ఉంటారు. అది సరైనటువంటి అంశం కాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి శ్వాసకోశానికి సంబంధించిన లేదా మోకాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు కానీ ఇబ్బందులు కానీ కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి వైద్య పరీక్షని చేయించుకోవడం అవసరం. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ కాలాన్ని గడపడం అవసరం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు కాబట్టి పుణ్యతీర్థాలకు వెళ్ళడం సరైనటువంటి పని. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వినోదయాత్రని చేస్తూ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ సుఖంగా ఉల్లాసంగా గడపాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు శారీరకంగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉద్యోగాన్ని వృత్తిని చేయగలుగుతారు. ఆ అనారోగ్యం తమనేమీ బాధించదు. శతభిష నక్షత్ర జాతకులు చాలా ఆనందంగా అధికారులతో మెలగగలుగుతారు, వారి మెప్పుని పొందగలుగుతారు. వారి మీద వ్యతిరేకత మాత్రం మనసులోంచి పూర్తిగా తుడిచిపెట్టుకుని ఉండడం ఎంతైనా అవసరం. పూర్వభద్ర నక్షత్ర జాతకులు భూమిని కానీ స్థలాన్ని కానీ అలాగే గృహాన్ని కానీ ఇంకా ఏదైనా సరే కొత్తదైనటువంటి వస్తువుని కొనుక్కోవాలి అని అన్నప్పుడు వెంటనే దాన్ని ఆచరణలోనికి తెచ్చుకోవడం అవసరం తప్ప కేవలం ఆలోచనలకి మాత్రమే పరిమితం కావడం సరైనటువంటి అంశం కాదు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు కాబట్టి ఇష్టంతో యథాశక్తి అన్న సంతర్పణాన్ని చేయడం ఇంట్లో కానీ లేదా దేవాలయ ప్రాంగణంలో కానీ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎత్తుకు ఎగరాలి అని అనుకోకూడదు. తామున్నటువంటి స్థితిలోనే తాము జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధతో ఉండాలి అనే ఆలోచనతో ఉండడం అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి మంచి ఆలోచనలు వస్తాయి. వచ్చినటువంటి దాన్ని అమలు చేయాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని దాదాపు అనుకూలమైనటువంటి ఆచరణలోనికి ప్రవేశపెడతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో అశ్రద్ధని చూపించకూడదు. ఆరోగ్యాన్ని గురించిన శ్రద్ధని వహించాలి. అనారోగ్యం అయితే ఏం లేదు, కానీ ఆకస్మిక ప్రయాణాల కారణంగా శారీరక శ్రమ కలిగి ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే ప్రయాణాలను చేయాలి. రేవతి నక్షత్ర జాతకులు ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరోసారి మార్చకుండా ఉండేలా చూసుకుని అనుభవజ్ఞుల్ని సంప్రదించి మాత్రమే ఆ నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని అమలు చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం ఎంతమంది ఎక్కువని పోగు చేయగలిగితే అంతమందిని ఇంటికి పిలుచుకుని శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక పారాయణాన్ని ఇంట్లో చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్ప నిర్ణయాన్ని మార్చకుండా ఉండాలి. మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. మనందరం లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అని కోరుకుంటాం. అలా లక్ష్మి మన ఇంట్లో ఉండాలి అంటే మనం ఏ విధమైన ప్రవర్తనతో ఉండాలి, ఆమెకి ఇష్టమైనటువంటి అంశాలు ఏమిటి, ఆ విశేషాన్ని తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న అందరూ తమ తమ పేర్లతో పిలుచుకోవడం కాకుండా అక్క, అన్న, తమ్ముడు, బాబాయ్ అని అనుకుంటూ బంధుత్వపు వరుసలతో సంబోధించుకోవడం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇంటి ముందు సన్నని గీతతో ముగ్గున్న ఇంటిని అలా చూస్తుండగానే ఇంట్లో పెరట్లో అలా కనిపిస్తూ ఉండేటటువంటి తులసి మొక్క కనిపిస్తూ ఉండడం ఆమెకి చాలా ఇష్టకరమైనటువంటి అంశం. ఇంట్లోని గృహిణి సూర్యోదయ కాలానికే స్నానం చేసి కనీసం దైవ మందిరంలో దీపారాధనైనా చేసి ఉంటే ఆ గృహిణి ఆమెకి మరింత ప్రీతిపాత్రురాలు. ఇంటికొచ్చిన అతిథి ఇంట్లోని దేవమందిరంలో కూర్చొని జపం చేస్తూ ఉంటే
ఆ దృశ్యం ఆవిడికి నయన మనోహరం. శ్రీ సూక్త మంత్రాలు, లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీ సహస్రనామాలు వింటూ ఉండడం ఆమెకి మరింత సంతోషదాయకం. వస్తుద్రవ్యాలు, ఆడంబరాలు, అట్టహాసాలు కంటే భక్తి శ్రద్ధలే ఆవిడికి చాలా ఇష్టం. ద్రవాల్లో ఆవుపాలు, కాయల్లో నారికేడం, పత్రాల్లో మారేడు, పూలల్లో పద్మం, ఫలాల్లో అరటి, మాసాల్లో శ్రావణం, పక్షాల్లో శుద్ధపక్షం, తిథుల్లో తన భర్తకిష్టమైన ఏకాదశి, వాసనల్లో కర్పూరం, నైవేద్యాల్లో పాయసం, వస్త్రాల్లో తెలుపు రంగు, పసుపు పచ్చని వస్త్రాలు, అలాగే తన చిత్రాల్లో అటూ ఇటూ ఏనుగులు తనకి అభిషేకాన్ని చేస్తూ ఉండేటటువంటి ఆ చిత్రం చాలా చాలా ఇష్టం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా, గృహబల రీత్యా తండ్రి ఇంటి వాస్తు ప్రభావం తనయునికి ఉంటుందా అనేటువంటి విషయాన్ని కూడాను మనం అవగాహన చేసుకుందాం. తండ్రికి ఒక్కడే కుమారుడై గనక ఉన్నట్లయితే ఆయనతో సమానంగా ఆ ఇంటి వాస్తు ప్రభావం ఆ సంతానంపై ఉంటుంది. ఒక్కడే కొడుకు అయినప్పుడు మాత్రమే. ఆయన గనక ఆస్తిపాస్తుల్ని పంపకాలు చేసి ఉన్నట్లయితే అది వాస్తుశాస్త్రరీత్యా తప్పైనప్పటికీ కూడా అప్పుడు కుమారుడి పైన పనిచేయదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తండ్రి కట్టినటువంటి ఇల్లు వాస్తురీత్యా దోషభూయిష్టమైనప్పుడు దానిని మిగతా వారికి గనక పంపకం చేసినట్లయితే ఈ కుమారుడి పైన దాని ప్రభావం పనిచేయదు. అలా కాకుండా గనక ఉన్నట్లయితే పనిచేసి తీరుతుంది. ఇంటి లోపల కానీ ఇంటి ఆవరణలో కానీ పడమర గనక పల్లం ఉండటం వల్ల వ్యాపార వ్యవహారాల్లో అనేక అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. ఇంటి లోపలి భాగాన ఆవరణలో భాగానికి దేనికదే తూర్పు పల్లం ఉండేలా చూసుకోవాలి. పరిసరాల యొక్క ప్రభావం కూడా వాస్తుపైన పనిచేస్తోందా, ఎలా పనిచేస్తుంది అని గనక మనం భావన చేసినట్లయితే ఇంటి పరిసరాలలో వాస్తు ప్రతికూలమైనటువంటి విషయాలు ఉన్నాయి లేవో మనం గమనించి తీరాల్సిందే. వాస్తు అంటే కేవలం 4 గోడల మధ్య ఉన్న నిర్మాణ క్రమమే కాదు, పరిసరాలు కూడాను ఉన్న విషయాన్ని మనం గమనించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. గృహాలంకరణకు, అదృష్టానికి దర్పంగా ఉండటానికి ఏనుగు దంతాలను ఇంట్లో అమర్చుకోవటం పరిపాటి, కానీ శల్యవాస్తు శాస్త్రరీత్యా ఇది మాత్రం తప్పే. అలాంటివి మాత్రం మీ గృహంలో ఉండటానికి వీలు లేదు. తూర్పు వైపు ఉన్నటువంటి ఇంటి కంటే మీ ఇల్లు తప్పకుండా ఎత్తుగా ఉండాలి. అలా ఉండాలా అంటే మీ ఇంటి కన్నా కూడా తూర్పు వైపున ఉన్నటువంటి వారి ఇల్లు ఎత్తులో ఉన్నప్పుడు మీరు వారి ఇంటికన్నా కూడాను తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు అది వాస్తు దోషం అవుతుందా అని చెప్పేసి చాలామంది భావన చేస్తూ ఉంటారు. అసలు అందుకే కాంపౌండ్ వాల్స్ కట్టేది. మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి గృహ నిర్మాణం చేయండి అంటాం వెనకాల తాగిన పరమార్థ లక్షణం అదే. తూర్పు ఉత్తర దిక్కుల్లో ఆనుకొని ఉన్న ఇండ్లు నేల లెవెల్ కంటే మీ ఇంటి నేల లెవెల్ ఎత్తుగా ఉండాలి. వాళ్ళకంటే పల్లంగా గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే గృహకర్తరి దోషం ఏర్పడుతుంది సుమా. కేవలం భూమి యొక్క లెవెలే చూసుకుంటాం. వాళ్ళ దానికన్నా
భూమి యొక్క లెవెల్ మంది ఎత్తులో ఉందా లేదా కొద్దిగా చాలు, వాస్తుదోషం లేనట్టే. గృహకర్తరి దోషమన్న ఇంట్లో నివసించేటువంటి వారు ఎంత ధనవంతులైనా సరే క్రమక్రమంగా ధనహీనులు కావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తూర్పు ఉత్తరాల కంటే నేల లెవెల్ ఎత్తులో గృహ నిర్మాణం చేసుకోవటం వలన అనేక సత్ఫలితాలు, ధనధాన్యాభివృద్ధి, వంశాభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు కలిగి తీరుతాయి. వాస్తుశాస్త్రరీత్యా పరిహార ప్రక్రియలు ఏమిటి, ఎలా మనం ఉంటే ఒకవేళ తెలుసో తెలియకో వాస్తుదోషం ఉంటే తొలగిపోతుంది అని చెప్పేసి భావన చేసినప్పుడు దైవ చింతన తత్పరతతో ఆ గృహం ఎప్పుడూ కళకళలాడాలి. మీ ఇంట్లో ఎల్లవేళలా కూడాను దైవత్వం కలిగినటువంటి ఆ యొక్క పలుకులు గృహంలో విరాజిల్లేటట్టుగా ఏర్పాటు చేసుకోండి, చాంటింగ్స్. అలా గనక ఏర్పాటు చేసుకుంటే వాస్తు దోషం ఉన్నప్పటికీ పరిహారం ఏర్పడుతుంది. అలాగే మీ ఇంటి యజమాని నైరుతి గదిలో దక్షిణం వైపు తలగడ పెట్టి నిద్రించమనండి. పొద్దున్నే లేవగానే కుబేర స్థానమైనటువంటి ఉత్తరాన్ని చూస్తూ నిద్ర నుంచి లేవాలి. ఆదిత్య హృదయం పఠించటం, సూర్య జపం చేయటం, సూర్యనారాయణ స్తోత్రాలు పఠించటం ఏ ఇంట్లో చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి కంటికి కనపడని దోషాలు ఉన్నట్లయితే అవి పటాపంచలవుతాయి. సృష్టికర్త ప్రత్యక్ష సాక్షిభూత దైవతత్వం ఆ గృహంలోకి తప్పనిసరిగా ప్రసరించాలి. అంటే తలుపులు తీసిన వెంటనే, కిటికీ తలుపులు తీసిన వెంటనే గృహంలోకి సూర్యకిరణ తేజోపుంజాలు గనక ప్రసరించినట్లయితే సమస్త వాస్తు దోష పరిహారమైనట్లే. ఏ ఇంట్లో అయితే ఇలా జరుగుతుందో ఆ ఇళ్ళు పరిపూర్ణమైనటువంటి వాస్తు ఉన్నట్లు లెక్క. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఏ కారణం చేతనైనా విదురుడు ఒక్కసారి పసిగట్టడంలో వైఫల్యం చెందాడనుకోండి, ఎంత ప్రమాదకరమైన పరిణామం ఏర్పడుతుంది. ఇక పాండవులు ఉండరు, కుంతీదేవి ఉండరు, పాండురాజు ఎంత ఏడుస్తాడు. అందుకే తన వ్యూహము ఎంతవరకు ప్రశాంతంగా అమలు చేయబడాలి, నిశ్శబ్దంగా అమలు చేయబడాలంటే వాళ్ళ వైపు కన్నెత్తి చూడడానికి భయపడాలి. అంత బలాన్ని వాళ్ళు సమకూర్చుకోవాలి. అప్పటి వరకు ఇది రహస్యంగానే ఉంచాలి. పాండవులు క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారన్న విషయం రహస్యంగా ఉండాలని కనకుణ్ణి పంపాడు. ఆయన ఏం చేశాడు? సొరంగానికి రెండు వైపులా మార్గం ఉండేటట్టుగా లోపల నుంచి బయటికి తవ్వాడు అరణ్యంలోకి. ఇప్పుడు ఇక్కడ తప్పించుకుంటే అక్కడ బయటికి ఎడతారు. బయటికి ఎడితే పాండవులు చనిపోయారనుకుంటారు. ఎందుకంటే మీకు నేను చెప్పాను, కుంతీదేవి గురించి చెప్పినప్పుడు, బోయకాంత 5 కొడుకులతో పడుకుంది. దైవఘటన. ఈశ్వరుడు ఉంటాడు ధర్మాత్ముల్ని కాపాడటానికి ఎప్పుడు. కాబట్టి ఆ 6 కాలిపోయారు, పాండవులు కాలిపోయారనుకున్నారు. కనకుడు ఏం చేశాడు? సొరంగంలో తప్పించుకున్నారని దుర్యోధనుడికి అనుమానం రాకుండా వాళ్ళ యొక్క శవాల్ని వెతుకుతున్నటువంటి పద్ధతిలో వెతుకుతున్నట్టుగా నటిస్తూ సొరంగ ద్వారాన్ని బూదితో కప్పేశాడు. పాండవులు ఏం చేశారు? అతి కష్టం మీద నడవలేని కుంతిని మెడ మీద వేసుకుని పాండవుల్ని తన బాహుమధ్యంలో ఇరికించుకుని భీముడొక్కడే ఇరుకైన సొరంగంలో అవతల ఒడ్డుకి చేరాడు. చేరేటప్పటికి అమావాస్య తిథి.
అమావాస్య నాటి రాత్రి భాగీరథిని తరించి అని రాశారు నన్నయ్య గారు. గంగ దాటారు అని రాశారు. సంస్కృత భారతంలో విదురుడికి సంబంధించి ఇంకొంచెం వివరణ ఉంది. యంత్రము చేత నడిచేటటువంటి ఒక నావని తీసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ఎలా పెడతారు? గంగను ఎలా దాటుతారు? కుంతిదేవి ఈత్తుందా? అక్కడే ఉంటే ఎంత ప్రమాదం? ఎవరైనా పసిగడితే పాండవులు కుంతి బతికున్నారని పరమ నిశ్శబ్దంగా మట్టు పెట్టిస్తాడు దుర్యోధనుడు. కటిక చీకటి, ముందు రోజు కృష్ణపక్ష చతుర్దశి అంటే మరునాడు అమావాస్య కదా. అమావాస్య చీకట్లో గంగానది నీటిని దాటి ఎలా పెడతారు? అసలు అరణ్యానికి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ధ్వజయంత్రములతో కూడుకున్నటువంటి ఒక నావని పంపించాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి మాత్రమే అర్థమయ్యేటట్టుగా క్షక్షగ్న శిశిరఘ్నశ్చ అన్నాడు. ఇవి తెలుగు భారతంలోంచి కాదు, నేను కొంత సంస్కృత భారతంలోంచి అన్వయం చేస్తున్నాను. ధర్మరాజు గారు మిగిలిన తమ్ముళ్ళు కుంతీదేవి బయలుదేరుతున్నప్పుడు సంకేత భాషగా విదురుడు మాట్లాడిన కొన్ని మాటలు, ఆ మాటలు ఇప్పుడు ఈ పడవ తోసేవాడు మాట్లాడాడు అంటే విదురుడు పంపించాడని గుర్తు. లేకుండా పడవెక్కితే ఏమో దుర్యోధనుడు పంపించిన నావే అయితే మధ్యలో తోసేస్తే విదురుడు పంపించాడని గుర్తు. ఎక్కారు. ఎక్కి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఏమయ్యారు విదురుడికి తెలుసా? తెలియదు, ఆయనకి తెలియదు. క్షేమమైన చోటుకి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. జరగరాని కార్యం ఒకటి జరిగింది హస్తినాపురం. ధృతరాష్ట్రుడు విదురుడి పర్యవేక్షణలో కుంతీదేవికి పాండవులకి శ్రాద్ధకర్మ చేశాడు. నువ్వులు నీళ్లు వదిలేడు. విదురుడు బాధ దిగమింగుకుని ఊరుకున్నాడు. చెప్పలా. ఎందుకు చెప్పలా? ఇదొక అకృత్యం, బ్రతికున్న వాళ్ళకి జరుగుతోంది. కానీ వాళ్ళు బ్రతికున్నారని చెప్తే ఇది నిజంగా జరగవలసి వస్తుంది కాబట్టి చెప్పాలి. తనకి తెలిసున్న దొంగ ఏడుపు ధృతరాష్ట్రుడు ఏడుస్తుంటే తెలిసి విదురుడు కూడా దొంగ ఏడుపే ఏడ్చాడు. మరి ఇక్కడ అసత్య దోషం రాలేదా అంటే పాండవులు పరమధర్మాత్ములైన వారి ప్రాణములను రక్షించడం కన్నా గొప్ప సత్యం, గొప్ప పుణ్యం లోకంలో ఇంకోటి లేదు. ఆ పుణ్యకార్యమునందు ఒక చిన్న అపుణ్యము జరగరానిదే జరిగినా దాని వలన వచ్చిన నష్టం ఏమీ లేదు. వ్యాసుడు చెప్పాడని సుఖం ఉంది కదా అని ఇలా ఉండిపోకూడదు, బయలుదేరిపోవాలంటే అక్కడి నుంచి బయలుదేరి అంగారపర్ణుణ్ణి రాత్రివేళ జయించి ధౌమ్యుణ్ణి పురోహితుణ్ణి చేసుకుని ద్రుపదపురానికి వచ్చి పాంచాలరాజు మత్స్యయంత్రాన్ని పెట్టాడు. ద్రౌపదీదేవిని ఎవరు స్వయంవరంలో ఆవిడ వరించాలో తెలుసుకోవడానికి మిషన్ ఏర్పాటు చేశాడని చెప్తే పాండవులు ఏమైపోయారో తెలియలేదు. అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను, అర్జునుడు బతకలేదు కాబట్టి నేను మత్స్యయంత్రం పెట్టానన్నాడు. ఎందుకని? ద్రుపదరాజు పురోహితుడు చెప్పాడు అర్జునుడు అంత తేలికగా మరణించడు, పాండవులు బ్రతికే ఉన్నారు, మత్స్యయంత్రం పెట్టి బయటికి వస్తాడన్నాడు. మత్స్యయంత్రం పెట్టాడు. పాండవులు వచ్చారు, అర్జునుడు కొట్టాడు, బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళని ఓడించారు, కర్ణాదులు పారిపోయారు. బ్రాహ్మణుల్లాగే ఒక భిక్షాటన చేసేటటువంటి ఇంట్లో ఉన్నారు. తల్లి కుంతీదేవి 5గురు పంచుకోండి, వ్యాసుడు వచ్చాడు, ద్రౌపదుడు అంగీకరించాడు, ద్రౌపది కళ్యాణం జరిగింది, పాండవులు ఎవరో తెలిసింది. పాండవులు సంతోషంగా ద్రుపద మహారాజు గారి యొక్క ఛత్రఛాయల్లో భోగములు అనుభవిస్తూ ధర్మపత్నిని స్వీకరించి గృహస్థాశ్రమంలో ఆనందంగా ఉన్నారు. వాళ్ళేం చచ్చిపోలేదురా విర్రాడా, నువ్వు పంపించిన పురోచనుడే మరణించాడన్న వార్త గూఢచారుడు దుర్యోధనుడికి చెప్పే వరకు విదురుడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. అంటే ధర్మ సంరక్షణమునందు నిజానికి విదురుడు పొందినటువంటి క్లేశం ఒక్కడు పొందిన నలుగుడు ధర్మ సంరక్షణం కోసం, ధర్మాత్ములను సంరక్షించడం కోసం ఆయన పొందినటువంటి మనోవేదన, ఆయన చూపిన ప్రయత్న బలం ఎంత గొప్పవో మీరు ఆలోచించండి. అందుకు కదూ మహానుభావుడు విదురుడి పేరు చెప్పేటప్పటికీ అందరూ 2 చేతులెత్తి నమస్కరిస్తారు. అందుకు కదూ విదురుడి పేరు చెప్తే కృష్ణ భగవానుడంతటి వాడంత పరవశించిపోతాడు. కాబట్టి ఆ విధంగా విదురుడు పాండవులందరినీ కూడా రక్షణ చేశాడు. అయితే విచిత్రం ఏమిటంటే ద్వాపరయుగం చివరి దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యాస భగవానుడు వేదాంతర్గతమైనటువంటి 3 రుణములనే కాకుండా 4వ రుణాన్ని ప్రతిపాదన చేశాడు. ఇది వ్యాసుడు మొట్టమొదట ఆచరించి చూపించాడు. ఎందుకని అంటే ఎక్కడెక్కడ కష్టం వస్తుందో అక్కడక్కడ ముందు పెడతాడు వ్యాసుడు. ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి. ఒక పుణ్యకార్యం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి.
కష్టం వచ్చింది, అక్కడ వ్యాసుడైనా ఉంటాడు, కృష్ణుడైనా ఉంటాడు, విదురుడైనా ఉంటాడు. చాలా చోట్ల కృష్ణుడు విదురుడు ఉంటారు. ఉంటే ఇంకా వ్యాసుడు ఉండడు, ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు లేకపోతే వ్యాసుడు ఉంటాడు. వ్యాసుడు కృష్ణుడు కూడా లేకుండా విదురుడు ఒక్కడే ఉంటే సంఘటనని ఆపలేడేమో, కానీ అది పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి కారణమవుతుంది. కాబట్టి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వ్యాసుడు వెడతాడు. తాను ప్రతిపాదించిన 4వ రుణాన్ని తానే తీర్చి చూపించాడు. మళ్ళీ రెండవ వాడు అలా తీర్చుకున్నవాడు ఎవరు అంటే పాండురాజు. అందుకే అంతటి ధర్మాత్ములైన కుమారులను పొంది ఎప్పటికీ శాశ్వతమైన కీర్తి ప్రతిష్టల్ని పొందాడు. మూడవ వారెవరు అంటే విదురుడు ఆ పని చేశాడు. ఏది 4వ రుణం అంటే వేదము చేత ప్రతిపాదింపబడిన రుణములు 3. యథార్థమునకు పితృరుణము, ఋషి రుణము, దేవరుణము అని 3 రుణములు. పితృరుణం దేని చేత తీరుతుంది అంటే తండ్రి తనను కన్నట్టే తాను కూడా సంతానమునకు జన్మనివ్వాలి. అలా జన్మనిస్తే తాను పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. రెండవది ఋషి రుణం. ఋషులు మనకి ధర్మం చెప్పడం కోసం మనం విశాలమైనటువంటి హృదయం కలిగి సమాజము యొక్క వికసనము కొరకు, సమాజ హితము కొరకు ప్రవర్తించడానికి వీలుగా మనకి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. కనీసంలో కనీసం ఆ వాంగ్మయాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టాలి. పూజామందిరంలో ఎలా నమస్కారం చేస్తావో అలా ప్రతిరోజు నువ్వు చదివినా చదవకపోయినా రామాయణం దగ్గరో, భారతం దగ్గరో, భాగవతం దగ్గరో ఒక నమస్కారం చెయ్యాలి. నీ ఇంట ఎన్ని వస్తువులున్నాయన్న దానితో పాటుగా నీ ఇంటి గూట్లో కనీసం రామాయణ, భారత, భాగవతములు కనపడతాయా అన్నది ఒక ప్రధానమైన విషయం. కొన్ని పుస్తకాలు ఉండాలి, ఎప్పుడో అప్పుడు నువ్వు చదవాలి. అది ఋషి రుణం తీరడానికి కారణం. ఇంకా కొద్దిగా భగవంతుడు ఏదైనా ప్రజ్ఞ ఇచ్చినా, లేదా అది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రుణం తీర్చుకుందామని ఉత్సాహం పొందినా, నువ్వు ఒక్కరినో ఇద్దరినో కనీసం భార్యాబిడ్డల దగ్గరైనా రామాయణ, భారత, భాగవతాల యొక్క ప్రస్తావన చేసి మాట్లాడాలి. దాని చేత ఋషి రుణం తీరుతుంది. మూడవది దేవరుణం. దేవతల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు గృహదేవతలకి పూజ చెయ్యాలి. యజ్ఞయాగాది క్రతువులు చేసి అగ్నిముఖంగా హవిస్సులు ఇవ్వాలి. కానీ ఈ 3 మాత్రమే కాదు సుమా, కలియుగంలో ఈ 3టిని మించినటువంటి పెద్ద రుణం ఒకటి ఉన్నది అని వ్యాసుడు ద్వాపర యుగం చివరిలో ప్రతిపాదన చేశాడు. కలియుగంలో మనుష్యులు ప్రధానంగా ఈ రుణాన్ని కూడా తీర్చుకోవాలి. ఏదా రుణం అంటే మనుష్య రుణం. అందుకే పాండురాజు ద్వారా ప్రతిపాదన చేశాడు ఆదిపర్వంలో. కుంతీదేవితో మాట్లాడుతూ అంటాడు, నేను 3 రుణాలు తీరే, 4వదైనటువంటి పితృరుణం తీర్చుకోలేదు, సంతానాన్ని పొందలేదన్నాడు. పాండవులు తనకి ఇంకా పుత్రులుగా జన్మించక ముందన్నమాట. మనుష్య రుణం తీరాలి అంటే సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి నిలబడగలగాలి. అది అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం. శుభకార్యాలైతే వెడతా, ఉత్సవాలైతే వెడతా, మంచి అయితే వెడతా. అవతల వారికి ఇబ్బంది వచ్చింది, నాకేం సంబంధం లేదు, నేనేం మాట్లాడినా, అసలు దాని గురించి అడగను కూడా. చాలా దారుణమైన జీవన విధానం. అలా బ్రతకద్దు, అది జీవితం కాదు. అలా ఉండడం హేయమైనటువంటి విషయం, నీచమైన విషయం. మనిషిగా బ్రతుకుతున్నవాడివి సాటి మనిషి కష్టంలో ఉంటే కనీసం పలకరించడమైనా నేర్చుకో. అది పలకరించడానికి, ప్రస్తావించడానికి కూడా నీకు అహంకారం అడ్డొస్తే పతనమైపోయేది నువ్వు. కాబట్టి ఆ 4వ రుణం విషయంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని యావత్ మనుష్య కోటికి ప్రతిపాదన చేసిన మహాపురుషుడు వ్యాస భగవానుడు. దాన్ని ఆచరించి చూపించిన వాడు విదురుడు. భారతంలో వ్యాసుడి తర్వాత, పాండురాజు తర్వాత మనుష్య రుణాన్ని తీర్చుకోవడంలో అంత ప్రజ్ఞాపాఠవములను ప్రదర్శించి అంత ఉత్సుకత చూపించిన వాడు విదురుడు. నిజానికి విదురుడు ఇంత కష్టపడాలా? దుర్యోధనుడికి తెలిస్తే, ధృతరాష్ట్రుడికి తెలిస్తే, వాళ్ళు వేసిన పన్నాగం బయటికి తెలిసిపోతోందని ఎంత ప్రమాదం వస్తుంది. తండ్రి లేని పిల్లలే, ధర్మం కాపాడపడాలే, వీళ్ళు మాత్రం తన పిల్లల కిందకి రారా? అయినా మనుష్య రుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ రక్షణ లేదో, ఎక్కడ అమాయకత్వం ఉందో, ఎవరి పక్కన తాను నిలబడకపోతే ఆయన తనంత తాను తనని రక్షించుకోవడంలో శక్తి కలిగిన వాడు కాడో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. పాండవులు పిల్లలు, కుంతీదేవి విధవ, ఏం తెలుసు పాపం, వాళ్ళ పక్కన నిలబడాలా?
వీళ్ళ పక్కన నిలబడాలా? ఇక్కడ ప్రభు కార్యం చేసినా, ధృతరాష్ట్రుడి పక్కన నిలబడినా, ఇక్కడ కొడుకుల పక్కన నిలబడినా కూడా ధర్మమే అని బుకాయించచ్చు విదురుడు. కానీ ఏది ధర్మము అన్నదానికన్నా ధర్మ సూక్ష్మము ద్వారా ధర్మ నిర్ణయాన్ని చేసి ధర్మము కొరకు నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు విదురుడు కనుకనే విదురుడి యొక్క వైశిష్ట్యానికి, విదురుడి వ్యక్తిత్వానికి మహాభారతంలో అన్యాపదేశంగా పట్టాభిషేకం చేశారు. ఆయన చక్రవర్తి కాకపోవచ్చు, కానీ గుణముల చేత పట్టాభిషిక్తుడు, మహానుభావుడు. అందుకే వ్యాసుడంతటి వాడు విదురుణ్ణి పుత్ర అని పిలుస్తూ ఉంటాడు భారతంలో. అటువంటి సమున్నతమైన స్థాయికి చేరాడు. కృష్ణ భగవానుడంతటి వాడు పరవశించిపోతాడు విదురుడి పేరు చెప్తే చాలు. కనుక అటువంటి విదురుడు అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించాడు. నేను ఎందుకు ఒక్క విషయాన్ని 10 మార్లు నొక్కి చెప్తున్నాను అంటే, మహాభారతాన్ని ఒక వ్యక్తిపరంగా నేను పరిశీలించడానికి, సాహసం చేయడానికి కారణం, దాని ద్వారా జీవితంలో మనం ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలన్నది నా తాపత్రయం. ఎప్పుడైతే ద్రుపద మహారాజు గారికి పాండవులు అల్లుళ్ళైపోయారని తెలిసిందో, ద్రౌపదీదేవికి 5 భర్తలయ్యారని తెలిసిందో, మత్స్యయంత్రం కొట్టినవాడు అర్జునుడే అని తెలిసిందో, కర్ణాదులను ఓడించి తరిమి కొట్టిన వాళ్ళు పాండవులే అని తెలిసిందో, ఇప్పుడు పాండవులకి యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినటువంటి దృష్టద్యుమ్నుని యొక్క బలం కూడా చేకూరింది అని తెలిసిందో, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి కూడా పాండవుల పక్కన చేరిపోయారని తెలిసిందో, పాండవులు రోజు రోజుకి బలపడిపోతున్నారన్న వార్త గూఢచారుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకున్నాడు. అప్పటి వరకు వీరుడు కూడా ఎక్కడా వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు చెప్పలా, ఆ తర్వాత చెప్పలా. మనం తెలుసుకోవాలి భారతం చదువుకుని. భారతం చదువుతూ విదురుడు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలా. చెప్పకుండా ఎంత సాహసం చేసి రక్షించాడు. ఇది కదా జీవితం అంటే అని పరిశీలించాలి. కాబట్టి ఇప్పుడు వెంటనే దుర్యోధనుడు ఉలిక్కిపడ్డాడు. శత్రుబలం పెరిగిపోతోంది. కాబట్టి పాండవులు అలా వృద్ధిలోకి రావడానికి వీల్లేదు. ఎలాగైనా పాండవుల్ని మట్టు పెట్టాలి. ఎలా మట్టు పెట్టాలి అంటే, మొట్టమొదట ద్రౌపదీదేవిని ఆధారం చేసుకొని, 5 భర్త కనుక ఆమె యందు అందరి పట్ల సమభావం లేని స్థితిని కల్పించాలి. కానీ అది పరమశివ వరం, అది సాధ్యం కాదు. పాండవులకు కుంతిసుతులకు మాద్రిసుతులకు భేదం కల్పించాలి, అది సాధ్యం కాదు. భీమార్జునులకు కల్పించాలి, అది సాధ్యం కాదు. కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, పాండవుల్ని వేరు చెయ్యాలి, అది సాధ్యం కాదు. ద్రుపదుడికి పాండవులకు భేదం కల్పించాలి. కర్ణుడు అన్నాడు, ఎందుకంత ఆలోచన? ఇంకా అంత బలాన్ని సమకూర్చుకోలేదుగా. ద్రుపదుడికి అల్లుళ్ళు అంతే కదా, దృష్టద్యుమ్నుడు కొత్తగా పక్కన చేరాడు, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి అంతే కదా. నేను ఒక్కడది చాలనా? యుద్ధానికి వెళ్ళి యుద్ధం ప్రకటిద్దాం, అక్కడ తప్పించుకున్నారు, ఇక్కడ మట్టు పెట్టేద్దాం, వచ్చేద్దాం, అఖండ భూమండలాన్ని ఎలుకో. ఏమిటో అంత తేలిగ్గా చెప్పేస్తుంటాడు కర్ణుడు ఎప్పటికప్పుడు. ఆయన తాపత్రయం ఏమిటంటే, ఎప్పుడూ కూడా అర్జునుడితో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పించుకోవాలి. కల్పించుకుంటే అర్జునుడిని గెలిచేస్తాను, శాశ్వతమైన కీర్తి పొందేస్తాను అనుకుంటాడు తప్ప, నిజంగా అర్జునుడి జోలికెడితే దీపం మీద వాలిన శలభాన్ని అని తెలుసుకోలేడు. ఇది కర్ణుడి యొక్క ధూర్తతనం. కర్ణుడు ఏదైనా చెప్పగానే దుర్యోధనుడు వింటాడు. అందుకని గబగబా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు. పాండవులు బ్రతికున్నారు. నాన్న, నీకు తెలుసా, వాళ్ళు అపారమైన బలాన్ని సమీకరించుకున్నారు, కాబట్టి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోవాలి. ఈ మాట నీకు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నా, కానీ నువ్వు ఏకాంతంగా దొరకవు. ఎందుకు దొరకవు అంటే, ఎప్పుడూ నీ పక్కన విదురుడు ఉంటాడు, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు, నువ్వు ఎప్పుడూ ఏదో వింటూ ఉంటావు. అసలు ఆ విదురుడు లేకుండా నువ్వు దొరకవా మాకు? అసలు నువ్వు ఏకాంతంగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వవా? ఇన్నాళ్ళకి విదురుడు లేకుండా దొరికావు అంటే మీకేమర్థం అవుతోంది? దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఎవరి పొడగిట్టక బతుకుతూ ఉంటారో వాడు ధర్మాత్ముడని వేరే చెప్పాలా? దుష్టులకు వైరి ఎవరవుతాడు? సన్మార్గంలో ఉన్నవాడు అవుతాడు. సన్మార్గంలో ఉన్నవాడికి వైరి ఎవరవుతాడు? దుర్మార్గుడు అవుతాడు. దుర్మార్గులందరికీ కూడా వైరి పాండవులు, దుర్మార్గులందరికీ కూడా వైరి విదురుడు. ఆ విదురుడు ధృతరాష్ట్రుడి పక్కన ఉండగా రారు వాళ్ళు. ఎందుకంటే విదురుడి పక్కన ఉండగా వచ్చారనుకోండి, నోరు ముయ్యండి ఏమిటా మాట్లాంటాడు. మంత్రి, ఆయనకి అధికారం ఉంది, అందుకని ఆయన లేనప్పుడు రావాలి. అందుకుని వెళ్ళారు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళి, ఎప్పటి నుంచో చూస్తున్నాం నీకు చెప్పాలని, కానీ అవకాశం దొరికితే కదా. ఇవాళ విదురుడు లేడు నీ పక్కన, అందుకు చెప్పడానికి వచ్చాం, సావధానంగా విను. పాండవుల యొక్క ప్రజ్ఞాపాఠవాలు ఇలాగే పెరిగిపోతే వాళ్ళని నిగ్రహించగలిగినటువంటి శక్తి మనకుండదు. వాళ్ళు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తారు.
అందుకే నా మాట విని అనుజ్ఞని కర్ణుడితో కలిసి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని మట్టు పెడతానన్నాడు. అనగానే దుర్యోధనుడు అన్నాడు, తొందరపడకు తొందరపడకు తొందరపడకు, ఎప్పుడూ నా పక్కన విదురుడు కూర్చుంటుంటాడు, విదురుడు మాట్లాడుతుంటాడని కదా నువ్వు అన్నావు. నీకు ఒక విషయం చెప్తాను చూడు, విదురుడు చెప్పినవన్నీ వింటాను, కానీ ఏదీ పాటించను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.